హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణు టైలర్స్. ఈరోజు మనము బ్యాక్ పార్ట్లో చిన్న డిజైన్ అండి, అది ఎలా వేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. నేర్చుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే బ్యాక్ పార్ట్లో చిన్న డిజైను, అది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇదిగో ఇక్కడ నుండి ఇలా ఒక 1.5 ఇంచ్ తేడాతోటి ఇలా మార్కింగ్ అయితే వన్ సైడ్ వేసుకోవాలండి. ఇదిగో ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ ఇలా చేసుకుంటే రెండో వైపు కూడా మనకు మార్కింగ్ అనేది ఈజీగా పడుతుంది. నేను చెప్పే పద్ధతి కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా తర్వాత చూడండి, రెండో వైపు కూడా మనకు మార్కింగ్ అయితే ఈజీగా పడింది. ఇదిగో ఇలా దీన్ని ఇలా మనము మార్కర్తో మళ్ళీ మార్కింగ్ అయితే ఇలా వేసుకుంటే మనకు డిజైన్ అనేది కరెక్ట్గా పడిపోయింది. చూడండి, ఇలా పెట్టేసుకొని చుట్టూరా మనమైతే ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా ఇలా క్లాత్ కొంచెం జరుగుతుందండి, అందుకోసమే నేను మీద స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను. అప్పుడు క్లాత్ అయితే జరగకుండా నీట్గా వస్తుందండి. చూడండి, మనకు ఇలా చూసుకుంటూ కరెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్నట్టయితే ఎక్కడ ముడతలు రాకుండా లైనింగ్కి అయితే మెయిన్ పార్ట్ అయితే గట్టిగా పట్టేసుకుంటుంది. చూడండి, ఇలా ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ చుట్టూరా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము డిజైన్ కోసమని ఇగో శారీలోంచి క్లాత్ అయితే ఒక 1/2 మీటర్ తీసుకున్నానండి. తీసుకొని మిడిల్లోకి ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దాన్ని నేను మళ్ళీ ఇదైతే ఒక స్క్వేర్ టైప్లో రావడం కోసం, అంటే డబ్బా షేప్ రావాలని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి.
ప్రకారం అయితే డిజైన్స్ ఇలా వేసుకుంటే కనుక చిన్న చిన్న డిజైన్స్ ఈ విధంగా వేసుకుంటే కనుక మనకైతే క్లియర్గా వస్తుందని నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నానండి. చూడండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మిడిల్లో ఇలా ఒక గోరుతోని ఇలా ప్రెస్ చేసుకున్నట్టయితే మనకు నీట్గా వస్తుంది. ఇదిగో ఇలా తర్వాత నెక్స్ట్ కరెక్ట్ మిడిల్లో ఇలా చూసుకోండి. ఇదిగో ఇలాగా ఇలా చూసుకొని, సారీ ఫ్రెండ్స్ ఉల్టా వేసాను. చూడండి ఇలా పెట్టుకున్నాక ఇది బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉల్టా రెండు వైపులా ఉల్టా వచ్చే విధంగా చూసుకున్నట్టయితే మనకు డిజైన్ అనేది బక్రం లేకుండా, అంటే ఫీజింగ్ లేకుండా మనము ఈజీగా వేసుకోవచ్చండి. నేను చెప్పే పద్ధతి కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వస్తుందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఇలా మిడిల్లో, ఇగో ఇక్కడ మనం స్టిచ్ వేసుకున్నాం కదా, అది కరెక్ట్ మిడిల్లో ఉండాలి. ఇదిగో ఇలా చూసుకొని కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రండి. కరెక్ట్గా ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. నేను చెప్పే పద్ధతిలో వేసుకుంటే కనుక మీకు ఫీజింగ్ అనేది అవసరం రాదండి. ఇలా చూసుకుంటూ మనము నెమ్మదిగా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ ఇలా వేసుకుంటూ రావాలి. తర్వాత మళ్ళీ మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఇదిగో ఈ మార్కింగ్ ప్రకారంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా ఇక్కడికి వచ్చినాక చిన్నగా ఇలా టెన్షన్ అనేది పైకి లేపి ఇలా ఇదిగో చూడండి ఇంత నెమ్మదిగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చిన తర్వాత మిడిల్లో క్లాత్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి తర్వాత నెక్స్ట్ మనము ఈ పై క్లాత్ అయితే కట్ చేసుకుందాం. ఇదిగో ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి నెమ్మదిగా. కింద చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కింది క్లాత్ కట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా నెమ్మదిగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా జాగ్రత్తగా, ఇదిగో ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అయితే ఈజీగా అయిపోతాయి. ఇలా
ఇక్కడే ఫ్రెండ్స్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం జాగ్రత్తగా కట్ చేసుకున్నట్టయితే మనకు కింది క్లాత్ అనేది కట్ కాకుండా ఉంటుంది. ఇదిగో ఇలా చూడండి, మనకు డిజైన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. దీనిపై నుండి ఖర్చు కనిపించకుండా మనం ఒక చిన్న లేస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా లేసు మన దగ్గర ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. థ్రెడ్ అయితే లేస్కు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది అయితే పైన లేస్ వేస్తాం కదండి, దానికి మ్యాచ్ అయ్యేటట్టు థ్రెడ్ కూడా పెట్టేసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా మనం థ్రెడ్ కరెక్ట్గా థ్రెడ్ అయితే వేరే థ్రెడ్ కనిపించకుండా అదే కరెక్ట్ కలర్ ఉంటుంది కాబట్టి మనకు నీట్గా వస్తుంది. చూడండి, ఇలా ఈ థ్రెడ్ అయితే షైనింగ్ ఉన్నది చూసుకోండి. ఫస్ట్ ఇలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇదిగో ఇలా చూడండి, ఇలా జాగ్రత్తగా ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్గా వేసుకుంటూ రావాలి లేస్. లేస్ అనేది జాగ్రత్తగా వేసుకోవాలండి, లేదంటే ఖర్చు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఖర్చు కనిపించకుండా నీట్గా జాగ్రత్తగా లేస్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకు బ్లౌజు కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి, ఇలా వేసుకున్నట్టయితే మనకు ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ మనము ఇక్కడ పైపింగ్ అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ అయితే రెడీ చేస్తున్నాను. ఇదిగో వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి, వన్ సైడ్ అయితే ఓపెన్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. చూడండి,
ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. చూడండి ఇదిగో ఇలా కరెక్ట్గా చూసుకుంటూ వేసుకుంటూ రావాలండి. పైపింగ్ కూడా సేమ్ ఈక్వల్గా రావాలి. చూసుకుంటూ ఇలాగా పైపింగ్ అయితే ఈక్వల్గా వేసుకోవాలి. ఇలా తర్వాత మనకు నెక్ రౌండ్ షేప్ తిరగడం కోసం చిన్న చిన్న కచ్చకాలు అయితే ఇలా అక్కడక్కడ పెట్టేసుకోవాలి. ఉల్టా తిప్పేసుకున్న తర్వాత చూడండి ఇదిగా ఇలా 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 పెట్టుకున్న తర్వాత మనము ఇలాగా ఇలాగ ఒక స్టిచ్ అయితే పైనుండి ఇలా వేసుకుంటూ రావాలి. ఇలాగా చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా వేసుకున్నట్టయితే మనకు మళ్ళీ నెక్స్ట్ లేస్ వేస్తాం కదా అండి, అప్పుడు మనకు పట్టినట్టు ఉంటుంది. ఈ ఎక్కువ పీస్ ఎందుకు ఫోల్డ్ చేస్తున్నానంటే మనకు దానికి ఏమంటారు లేస్ వేస్తాం కదా అండి, లేస్కు దీనికి అటాచ్డ్ ఉంటే కొంచెం పట్టినట్టు నెక్ దగ్గర ఉంటుందండి. లేకపోతే కొంచెం ఇట్లా ఎత్తుగా ఉండి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. దానికోసమని నేను ఇట్లా ఎక్స్ట్రా అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం లేస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇదిగో ఇలాగా ఇక్కడ నుండి పైపింగ్ అయితే కనిపించాలండి. మళ్ళీ మనకి కనిపిస్తేనే మనకు నీట్గా ఉంటుంది. ఇదిగో ఇలాగా చూడండి రెండు వైపులా వాళ్ళు చెప్పిన డిజైన్లో రెండు వైపులా ఉందండి లేస్ అయితే. అందుకోసమనే నేను కూడా రెండు వైపులా వేస్తున్నాను. లాగొద్దండి, ఎక్కడా లాగొద్దు. లాగినట్టయితే మనకు లేస్ అనేది కరెక్ట్ షేప్లో రాదు. చూడండి లాగకుండా నార్మల్గా ఇలా వేసుకుంటూ రావాలి. ఈ వీడియోలో చెప్పినట్టు చూపించినట్టు మీరు ట్రై చేసినట్టయితే మీకు బ్లౌజెస్ అయితే చిన్న చిన్న డిజైన్స్ అయితే ఇలా ట్రై చేసుకుంటే బ్లౌజెస్ అనేటివి బాగా కుదురుతాయండి. చూడండి
ఇదిగో ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా వస్తుంది. మనకు ఇక్కడ ఒక బటన్ కూడా వస్తుందండి. నేను బటన్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. తర్వాత బ్యాక్ డాట్స్, ఇది ఇలా చూసుకొని షోల్డర్ మిడిల్లో ఇలా ఇక్కడ పెట్టేసుకొని, ఇది కరెక్ట్ షోల్డర్ మిడిల్లో మనం ఆల్రెడీ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి. అక్కడనే ఒక కచ్చకా పెట్టేసుకొని చిన్నగా ఒక డాట్ ఇచ్చుకున్నట్టయితే మనకు బ్యాక్ పార్ట్ లేవకుండా నీట్గా ఉంటుంది. నేను చెప్పే పద్ధతి కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సపోర్ట్ మై ఛానల్. ఇది ఇలా ఇలా వేసుకొని నడుం పట్టి అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఒక పాదం తేడాతోటైతే స్టిచ్ అయితే స్ట్రైట్గా వేసుకుంటూ రావాలి. మనం ఆల్రెడీ డాట్ పెట్టుకున్న దగ్గర చిన్న ఫిల్ట్ అంటే చిన్న కుచ్చు పెట్టుకున్నట్టయితే మనకు బ్యాక్ పార్ట్ అనేది లేవకుండా కరెక్ట్గా కూర్చుంటుందండి. తర్వాత మనం షోల్డర్ అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే అటాచ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఎప్పటికీ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్.